ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. గుంటూరులో ఎంఆర్పీఎస్ నిర్వహించదలిచిన కురుక్షేత్రం సభ కాకరేపుతోంది. విభజన సమయంలో ఆంధ్ర ప్రజలను తిట్టిపోసిన మందకృష్ణ మాదిగ ఇప్పుడు ఏపీలో ఎలా సభ పెడతారంటూ ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. మరోవైపు ఈ సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కురుక్షేత్ర సభకు తరలి రావాలని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పేరుతో స్వాగత బ్యానర్లు గుంటూరులో వెలిశాయి. ఈ బ్యానర్లు ఎంఆర్పీఎస్ నాయకులు కట్టినట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రావెల ఫోటోతో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు పెద్ద సంఖ్యలో కట్టారు. ఈ వ్యవహారం టీడీపీ శ్రేణుల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఉన్న రావెల తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కురుక్షేత్ర సభకు సంబంధించిన ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో ఉండటంతో హాట్ టాపిక్గా మారారు. ఈ వ్యవహారంపై ఇంతవరకు రావెల మాత్రం స్పందించలేదు. కాగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం ఎంఆర్పీఎస్ కురుక్షేత్ర సభను నిర్వహిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.